ఈ సమయంలో ఇప్పుడు ఒప్పుకోలుకి వచ్చినాం. ఇప్పుడు లోబడు. నువ్వు ఒప్పుకున్నది ఏదైతే ఉంటుందో, నువ్వు చేసిన పాపం ఏదైతే ఉందో, నీ దేవుని దృష్టిలో నువ్వు చేసిన అతిక్రమం ఏదైతే ఉందో, దుష్క్రియ ఏదైతే ఉందో, ఈ సమయంలో ఇప్పుడు నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకోలేదా, కప్పుకున్నావా, అది నేనేం చేస్తుందంట? ఖచ్చితంగా అది దానికి సందేహమే లేదు. ఖచ్చితంగా మనం తింటుంది అది. అందుకనే ఇందా చదివినాం కదా యాకోబు రాసిన పత్రికలో, అది గర్భం ధరించి ఏం చేస్తాడ? పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఈ దుష్క్రియ పాపం ఏదైతే నువ్వు ఒప్పుకోకుండా దేవుని దగ్గరలోంచి ఇంకా నువ్వు ఆయన నీ హృదయంలో దాచుకుంటే అది ఖచ్చితంగా నీకు మరణాన్ని తీసుకొస్తుంది, నేను కాల్చివేస్తుంది, తినేస్తుంది. కాబట్టి దీని నుంచి బయటపడటానికి ఆయన యేసుక్రీస్తు వారు ఏకైక మార్గం. కాబట్టి ఆ రీతిగా ప్రభు మన హృదయాన్ని సిద్ధపరిచి ఈ సమయంలో ఒప్పుకొని విడిచిపెడదాం, దేవుని సంతోషపడదాం, మనం కూడా అభివృద్ధి చెందుదాం. కాబట్టి ఆ రీతిగా ప్రభు మనల్ని సిద్ధపరిచిన గాక. విన్నటువంటి లేఖన భాగాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో మన పాపములన్నింటినీ కూడా విడిచిపెడదాం. ప్రారంభించండి ఒప్పుకోలు ప్రార్థన. ఒక బ్రదరు, ఒక సిస్టర్, అట్లా ఒక బ్రదరు, ఒక సిస్టర్.